ఈ రామాలయంకి సంబంధించిన వార్త ఒకటి ప్రధానంగా నిన్న రామ జన్మభూమి ట్రస్ట్కి సంబంధించిన మీటింగ్ జరిగిందట. అందులో ఆపద్ధర్మ సారథి అంటే తాత్కాలికంగా దానికి ఒక ఆయన నియమించినారు. చంపత్రాయ్ రాజీనామాకు ఆమోదం అట. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్ అట. అయితే ఎంత డబ్బులు వచ్చినాయి ఏంది అనేది నిన్న చెప్పిరట. అసలు విరాళాలు ఎంత వచ్చినాయి అంటే చోరీ ఆరోపణల నేపథ్యంలో ఇంతవరకు అందిన విరాళాల వివరాలు ట్రస్ట్ విడుదల చేసింది. ఎన్ని డబ్బులు వచ్చినాయి? 3,264 కోట్లు విరాళాలుగా అందినాయట. ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రజల దగ్గర నుంచి. ప్రజలు అందరూ, వ్యాపారవేత్తలు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, అందరూ కలిసి ఇచ్చిన విరాళాలు 3,264 కోట్లు. అందులో 2,370 కోట్లు ఆలయ నిర్మాణానికి ఖర్చు పెట్టినట. ఇతర పెట్టుబడులకు ఖర్చు అయినాయట. ఎంత? 2,370 కోట్లు. భక్తుల నుంచి హుండీల ద్వారా 391 కోట్ల ఆదాయం వచ్చిందట. వాటిని ఆలయ నిర్వహణకు వినియోగిస్తున్నారట. కానుకలుగా అందిన వెండి నగలను కరిగించి కడ్డీల రూపంలో భద్రపరిచిరట. అసలు ఈ టెంపుల్స్కి సపరేట్గా గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే లేదు అసలు. సో అన్ని చందాల రూపంలో, హుండీల్లో వేసిన డబ్బుల రూపంలో అన్ని రకాల ఇవి వస్తున్నాయి. ఇవి మాత్రం పక్కదారి పడుతున్నాయి. ఆరోపణలు వచ్చినంత మాత్రాన నేరం చేసినట్టు కాదు విహెచ్పి అట. అంటే అంతా ఏం జరగలేదన్నట. ఇప్పుడు మరి అంటే ఏం జరగలేదని చెప్తున్నారా? అయోధ్య రామమందిర నిధుల దోపిడీపై దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో సోమవారం 2 కీలక పరిణామాలు జరిగినాయి. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పదవికి చంపత్రాయ్ చేసిన రాజీనామాను ధర్మకర్తల మండలి ఆమోదించింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ట్రస్ట్ శాశ్వత సభ్యుడు కృష్ణమోహన్ను నియమించింది. సుమారు 3 గంటల పాటుగా జరిగిన ట్రస్ట్ సమావేశంలో ఈ అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. 9 మంది శాశ్వత సభ్యుల్లో చంపత్రాయ్, అనిల్ మిశ్రాలు మినహా 7గురు హాజరయ్యారట. ట్రస్ట్ చైర్మన్ నృత్య గోపాల్ దాస్ పాల్గొన్నారు. ఆరోపణలు వచ్చిన దృష్ట్యా ప్రత్యేక ఆహ్వానితుడు గోపాలరావును ఈ సమావేశానికి పిలవలే. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్ నియామకాన్ని నృత్య గోపాల్ దాస్ వారసుడు మహంత్ కమల్ దాస్ ధృవీకరించిందట. ఎవరి కృష్ణమోహన్? ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్కి చెందిన కృష్ణమోహన్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారిగా పనిచేశారు. ట్రస్ట్ శాశ్వత సభ్యుడైన కామేశ్వర్ చౌపాల్ మరణించిన అనంతరం గత ఏడాది సెప్టెంబర్లో ఆయన సభ్యుడిగా నియమితులయ్యారు. ఆయనది కూడా చౌపాల్ సామాజిక వర్గమే. అప్పటి నుంచి ట్రస్ట్ కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియామకమైన నేపథ్యంలో కృష్ణమోహన్ మీడియాతో మాట్లాడారు. ఆలయ నిర్వహణలో కొన్ని లొసుగులు ఉండడంతో కొందరు వాటిని అవకాశంగా మార్చుకొని దోపిడీ చేశారు. వాటిని అరికట్టడమే తమ ప్రథమ లక్ష్యమని చెప్పారు. సమావేశం ప్రారంభానికి ముందు ట్రస్ట్ చైర్మన్ నృత్య గోపాల్ దాస్ ప్రకటన విడుదల చేస్తూ విరాళాల చోరీ జరగడం బాధించిందని, బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారట. సో ఇది మొత్తానికి నిన్న ఈ జరిగిన కీలకమైన పరిణామాలు. మరి ఇప్పటికైనా ఏమన్నా సెట్ అవుతుందా? మళ్ళీ అదే పరిస్థితి చూడాలి.